జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన వార్తనైతే తీసుకొచ్చా. చెప్పాలంటే ఇది శుభవార్త, ఓకేనా? ఎవరు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాదో ఆయనే మోడీ గారు. సరే, సినిమాలో ఆయన మహేష్ బాబుది కూడా డైలాగ్ ఉండదనుకో, అది వేరే విషయము. సినిమానే, నిజ జీవితమే కదా. నిజ జీవితంలో మోడీ గారే పండుగాడు. అర్థమవుతుంది మీకు? గత సంవత్సరం ఆగస్టు నెలలో బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే షేక్ హసీనా టెక్నికల్గా ప్రధాని పదవికి రాజీనామా చేయలేదంట. అర్థమవుతుందా? అంటే షేక్ హసీనా చేసినటువంటి ఈ రాజీనామా చెల్లదంట. దీంతో ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ ప్రధానిగా అధికారికంగా షేక్ హసీనానే కొనసాగుతారు. సరే, ఇక బంగ్లాదేశ్ మిలిటరీ విషయానికి వద్దాం. ఈ బంగ్లాదేశ్ దగ్గర దాదాపుగా 2.5 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ పేరు వాకర్ ఉజ్జమాన్. ఈ వాకర్ ఉజ్జమాన్ ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా పనిచేస్తాడు. నిజానికి ఈ వాకర్ ఉజ్జమాన్ను బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా నియమించింది షేక్ హసీనానే. షేక్ హసీనాకు ఇతను దగ్గర బంధువు కూడా. అర్థమవుతుంది కదా. అయినప్పటికీ ఈ వాకర్ ఉజ్జమాను షేక్ హసీనాను అక్కడ బంగ్లాదేశ్లో కాపాడలేకపోయినాడు. ఎందుకంటే ఈ జాంబిగాళ్ళు ఉన్నారు కదా, ఈ మత పిచ్చి నెతికెక్కిన ఈ పిచ్చోళ్ళంతా కూడా ఈవిడ్ని ఏడ చంపేస్తారని చెప్పేసి భయపడిపోయి ఆవిడ్ని వాళ్ళందరికీ తెలియకుండానే భారతదేశానికి అయితే పంపించేసినాడు ఆయన. ఆ విధంగా నువ్వు అక్కడికి పోమా తల్లి, నువ్వు అక్కడ పోయినా అంటే నువ్వు సేఫ్గా ఉంటావు, మోడీ ప్రభుత్వం నిన్ను కాపాడుతుంది, నిన్ను మేము కాపాడుకోలేమని చెప్పేసి దొంగచాటుగా పంపించేశాడు. దీనికి అంతటికీ కారణం ఎవరయ్యా అంటే షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి, అదేవిధంగా ఈ షేక్ హసీనాకు ప్రాణాపాయం రావడానికి వీటికన్నిటి కారణం ఎవరయ్యా అంటే అమెరికన్ డీప్ స్టేట్. అర్థమవుతుందా? ఇంకా తట్టుకోలేక ఈ వాకర్ ఉజ్జమాను ఏమి చేయలేక చేతులు ఎత్తేసి ఆమెను దేశం దాటి చేసి మన భారతదేశానికి అయితే పంపించేసినాడు. అయితే ఈ వాకర్ ఉజ్జమాను కాస్త వివేకం కలిగినటువంటి వ్యక్తి అనమాట. అలాగే పరమత సహనం కలిగినటువంటి వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యంగా మన భారతదేశానికి మద్దతుదారుడు. సరే, షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఈ బాధ్యతలు అయితే స్వీకరించాడు. నోబెల్ అవార్డు గ్రహీతటువంటి ఈ మొహమ్మద్ యూనస్ ఏదో పొడుచాడనుకుంటే ఆ సన్నాసుడు జైలుకు పోయి ఈ తీవ్రవాదులను విడిపించడం, ఈ అంతర్జాతీయ రాడికల్ సంస్థలతో చేతులు కలపడం, జిహాదీ గ్రూపులతో కలిసి పనిచేయడం చేస్తూ ఉన్నాడు. అన్ని లంగా వ్యాపారాలు చేస్తున్నాడు. పైగా హిందువులపైన దాడులు చేస్తూ, అది కూడా ఏంది, ఆర్మీను పోలీసులను ఈ జిహాదీలను అందరినీ కలిపి వీళ్ళ సమక్షంలో హిందువుల మీద దాడులు చేపిస్తాడు. ఏడైనా పోలీసు వాళ్ళు ఆర్మీ వాళ్ళు హిందువులను కాపాడాలా? ఆడేం జరుగుతుంది? ఈ రాడికల్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఈ జిహాదీలను, ఈ జాంబిగాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళకు తోడుగా ఈ మిలిటరీ వాళ్ళను వీళ్ళందరినీ పెట్టేది. మైకుల్లో చెప్తారు, మేము వచ్చినాము, మీకు అండగా ఆర్మీ ఉన్నది, మీరేం భయపడాల్సిన పని లేదు, మీకేం దిగులు లేదని చెప్పేసి ఈ ఆర్మీ వాళ్ళ దగ్గర, పోలీసుల దగ్గర మైకుల్లో చెప్పించేది మీరందరూ రాండి అని. వాళ్ళు బయటకు రావడం, ఇవన్నీ ఉంటాయి కదా, మత పిచ్చి నెతికెక్కిన ఇవన్నీ కుక్కలు, ఊరకుక్కలు, పిచ్చి కుక్కలు అన్నీ ఉంటాయి కదా, ఈ కుక్కలు పోయేది, మీద పడేది, ఇంకా వాళ్ళని గబ్బుగాలి చేసేది. ఇట్లాంటివన్నీ కూడా చేపించాడు. సరే, అంతకంటే ఎక్కువగా ఏ పాకిస్తాన్ వల్ల బంగ్లాదేశ్ దారుణంగా నష్టపోయిందో, వాళ్ళ మాన ప్రాణాలన్నీ కూడా పోయినాయో, అటువంటి పాకిస్తాన్తో స్నేహాన్ని పెంపొందించుకునేందుకు అన్ని రకాల మార్గాలను కూడా ఉపయోగించుకున్నాడు ఈ మహమ్మద్ యూనస్. అదే క్రమంలో ఇన్నాళ్ళు కూడా మేలు చేసినటువంటి మన భారతదేశాన్ని శత్రుదేశంగా పరిగణించడం ప్రారంభించాడు. అంటే ఎవరైతే తరిమి వీళ్ళని తొక్కి వీళ్ళ ఆడవాళ్ళ మానాలు ప్రాణాలు తీసి వీళ్ళని రాజీ రంపాన్ని పెట్టినారో ఆ పాకిస్తాన్ ఏమో ఈ మత పిచ్చితో అదేమో మిత్రదేశమైంది. ఇన్నాళ్ళు కూడా మంచి చేసి ఈ రాయితీలో మన భారతదేశం ఈ నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా అందించి ఎన్నో రకాల సాయం చేసినటువంటి మన భారతదేశం మాత్రం వీళ్ళకి శత్రుదేశం అయిపోయింది. ఎందుకంటే మత పిచ్చి. అర్థమవుతుందా? అలాగే మన భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర టర్కీ డ్రోన్లను మోహరించాడు. అర్థమవుతుంది కదా మీకు? ఒక పక్క బంగ్లాదేశ్ ప్రజలు ఈ పనులు లేకుండా పోయి చాలా వరకు ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడిపోయి ఆకలితో అలమటిస్తారు, రోడ్డు మీద పడతా ఉంటే ఈ మొహమ్మద్ యూనస్ ఇటువంటి సమయంలో భారతం దూరం చేసుకోవడం ఈ వాకర్ ఉజ్జమాన్కు అస్సలు ఏ మాత్రం కూడా నచ్చల. దీంతో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ వాకర్ ఉజ్జమాను బహిరంగంగానే ఈ మొహమ్మద్ యూనస్ను పరోక్షంగా విమర్శించడం మొదలుపెట్టాడు. దీంతో మొహమ్మద్ యూనస్కు అదేవిధంగా ఈ వాకర్ ఉజ్జమాన్కు మధ్యన తీవ్రమైనటువంటి విభేదాలు ఏర్పడినాయి. ఇక పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ను తొలగించడానికి మొహమ్మద్ యూనస్ ప్లాన్ వేసినాడు. అర్థమవుతుందా? ఇందుకోసం బంగ్లాదేశ్ ఆర్మీలోని సెకండ్ ఇన్ కమాండ్ అయినటువంటి ఫైజర్ రెహమాన్ సాయం కూడా తీసుకున్నాడు. అయితే
ఈ విషయాన్ని పసిగట్టినటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి రా ఏజెన్సీ ఈ విషయాన్ని ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వాకర్ ఉజ్జమానికి తెలియజేసింది. నాయనా నువ్వు ఈ మారి ప్రమాదంలో పడేటట్టుండావు, ఏంది ఈ మహమ్మద్ యూనస్ గాడు ఈ లంగాగాడి ఇట్టా పనులన్నీ చేస్తున్నాడు, పాకిస్తాన్తో చేతులు కలిపినాడు, ఏమే నీ నీ పదవికే ముప్పు తెచ్చేటట్టున్నారు, నిన్ను ఇబ్బంది పెట్టేటట్టున్నారు అని చెప్పేసి మన రా ఏజెన్సీ అయితే క్లియర్ కట్గా ఏ లెక్క చెప్పినట్టు చెప్పేసింది. ఈ మారి జరుగుతుంది నీ మీద కుట్రని చెప్పేసి. దీంతో కొద్దిలోనే ఈ వాకర్ ఉజ్జమాన్ అయితే తప్పించుకోగలిగినాడు. ఇక ఈ ఫైజుర్ రెహమాన్ను హౌస్ అరెస్ట్ చేయించినటువంటి ఈ వాకర్ ఉజ్జమాను ఇప్పుడు మహమ్మద్ యూనస్ సంగతి చూడాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసేసుకున్నాడు. ఆయన పని అయిపోయింది, ఆయన ఇంక నీ కథ రాలే చూసానని చెప్పి అన్నట్టు అనమాట. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో సహా బంగ్లాదేశ్లోని ప్రధాన నగరాల్లోనూ అలాగే జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ సైనికులను పెద్ద ఎత్తున మోహరించాడు. సైనికుల సెలవులను కూడా రద్దు చేసి పారేశాడు. అలాగే అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా కూడా వెంటనే అరెస్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశాడు. అంతేకాకుండా 5 మంది లెఫ్టినెంట్ జనరల్స్తోనూ అదేవిధంగా 8 మంది మేజర్ జనరల్స్తోనూ అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశాడు. ఇక ఏ క్షణంలోనైనా కూడా ఈ బంగ్లాదేశ్లో మిలిటరీ తిరుగుబాటు జరిగే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏ క్షణంలోనైనా సరే ఈ బంగ్లాదేశ్లో మిలిటరీ తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని చెప్పేసి రక్షణ రంగ నిపుణులే చెప్తారు. ఇవేవో నా మాటలు కాదు, నేషనల్ మీడియా కోడేకొస్తుంది. ఈ మారి జరుగుతుంది బంగ్లాదేశ్లోనూ ఆర్మీ తిరుగుబాటు చేసేటట్టుంది అనేసి అర్థమవుతుందా. అంటే భారతదేశం సహకారంతో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వాకర్ ఉజ్జమాను ఈ మిలిటరీ తిరుగుబాటును చేయనున్నాడని చెప్పేసి పాకిస్తాన్ మీడియా అయితే కాయగోలు పెడుతుంది. అంటే కావు కావు కావుమని. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి మిలిటరీ తిరుగుబాటు కనుక జరిగితే బంగ్లాదేశ్లో చాలా పరిణామాలు అయితే సంభవించబోతున్నాయి. బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏ మాత్రం అప్డేట్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా. మీరు దిల్ ఖుషి అయిపోదురు, అంటే హ్యాపీ అయిపోదురు. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.